చూద్దాం. ప్రత్యేక హోదా కేంద్రాన్ని అడగకుంటే ఇంకెవర్ని అడగాలి? అప్పుడు హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కుదరదంటే ఎలా? ఎంపీలు కాంట్రాక్ట్ల కోసమే ఢిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబుకు గౌరవిస్తున్న హోదా పోరాటంలో ప్రాణాలైనా ఇస్తా, 2019 ఎన్నికల్లో పోటీ చేస్తా. ఇవి జనసేన అధినేత పవన్ స్టార్ ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ చేసిన హాట్ కామెంట్. అనేక అంశాలపై స్పందించిన పవన్ అన్ని విషయాలపై క్లారిటీతో ఉన్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పోరుబాట పట్టిన పవన్ కళ్యాణ్ అందుకోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతున్నారు. హోదా సాధించేంత వరకు తన పోరాటం ఆగదని, అవసరమైతే ఎక్కడి వరకైనా వెళ్లేందుకు సిద్ధమేనంటున్నారు. కాకినాడ సభ తర్వాత ఎన్టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన పవన్ హోదా పోరాటం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, తెలంగాణ ఉద్యమంతో పాటు జనసేన పార్టీ కార్యాచరణ గురించి అనేక విషయాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందన్నారు పవన్. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఇప్పుడు కుదరదంటే ఎలా చెల్లుతుందని అన్నారు. హోదా గురించి కేంద్రాన్ని కాకుండా ఇంకెవరిని ప్రశ్నిస్తామని నిలదీశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బాధ్యతాయుత స్థానంలో ఉన్నారని, ఆయన తన బాధ్యత నుంచి తప్పించుకోలేరన్నారు జనసేనాధిపతి. ప్రత్యేక హోదా ప్రజల సెంటిమెంట్ కాదని, అవసరమని గుర్తు చేశారు. माननीय वेंकैया नायडू जी, आप और आपके बीजेपी पार्टी ने मिलके दिया दोनों हाथों में लड्डू, बहुत बड़ा मोतीचूर का लड्डू। 3-4 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం తీపి కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటావా అని. అరే, ఒక 3 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? కాకినాడ సభలో ఎంపీలపై చేసిన వ్యాఖ్యల్ని పవన్ సమర్థించుకున్నారు. హోదా అనేది కేంద్రం ఇవ్వాల్సింది కాబట్టి ఎంపీల్ని ప్రశ్నిస్తామన్నారు. ప్రస్తుతం ఎంపీలు ప్రజాసేవ చేసేందుకు కాకుండా కాంట్రాక్టులు, స్వల్ప లాభం కోసమే రాజీ పడుతున్నారని, అందుకే హోదాపై గట్టిగా అడగలేకపోతున్నారని అసలు విషయాన్ని బయటపెట్టారు. ప్రజా సమస్యలు మన పదవుల ద్వారా ప్రజా సమస్యల్ని పరిష్కరించాలన్నదే అంతిమ లక్ష్యం అయితే అది నిజమైన రాజకీయ పార్టీలు, వారు నిజమైన రాజకీయాలు, వారు నిజమైన రాజకీయ నాయకులు. నేను ఈ రోజున జాతీయ పార్టీలకి ఎవరైనా సరే ప్రజా సమస్యల్ని అవకాశవాదంతో వాడుకుంటున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, కాకినాడ నుంచి దేశం మొత్తానికి చెప్తున్నాను. మీరు సమస్యల్ని పరిష్కరించకపోయినా పర్వాలేదు, కానీ ప్రజల కొత్త సమస్యలు సృష్టించకండి. ఉన్న సమస్యలు చాలు, నిరుద్యోగం చాలు, దారిద్ర్యం చాలు, సాగునీటి సమస్యలు చాలు. మళ్ళీ తెలుగు ప్రజల మధ్యలోనే చిచ్చు పెట్టే ఇలాంటి దరిద్రపు రాజకీయాలను దయచేసి మీరు ఆపండి. హోదా విషయంలో చంద్రబాబుని నిలదీయలేదన్న విమర్శలపై పవన్ స్పందించారు. ఆయనకు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నట్లు చెప్పారు. హోదా గురించి ప్రశ్నిస్తే చంద్రబాబు ఢిల్లీ వైపు చూపిస్తున్నారని అన్నారు పవన్. ప్యాకేజ్ ని 2 పాచిపోయిన లడ్డూలు అని చెప్పడానికి కారణం ఉందని, సమయం వచ్చినప్పుడు దాన్ని బయట పెడతానన్నారు. 3-4 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం తీపి కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటావా అని. అరే, ఒక 3 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? మీ లడ్డూలు కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా. మన కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి కదా. చెప్పండి వాళ్ళకి ఒకసారి చెప్దాం. అందరూ నన్ను అడుగుతారు. రాజకీయాల్లో ఉండే కష్ట నష్టాలన్నీ తెలుసునని, 25 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లుగా పవన్ తెలిపారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. అయితే ఎన్ని స్థానాల్లో పోటీ చేసేది ఇప్పుడే చెప్పలేనన్నారు. పొలిటికల్ గాడ్ ఫాదర్స్ లేరు, నాకెవరైనా ఉందంటే గాడ్ ఫాదర్స్ మన సమస్యలే, మన ప్రజా సమస్యలే నా గాడ్ ఫాదర్స్. వాళ్ళు చెప్పే
లేరు. నా వెనక ఎవరున్నారు, ఎవరు వెనుకున్నారు అంటే నన్ను నడిపించే శక్తి మీరే నా వెనక ఉంది. ప్రతి ఒక్కరూ పిచ్చి కూతులకు వస్తే ఎవరున్నారు, బీజేపీ వాళ్ళు నడిపించారా, తెలుగుదేశం వాళ్ళు నడిపించారంటే నన్ను ఒకరు నడిపించాలా? మా పౌరుషం లేదా, ఒక ఆత్మగౌరవం లేదా? ఏమనుకుంటున్నారు మీరు? ఒకళ్ళు నడిపించాలా? చూసే వాళ్ళకి చెప్పండి మీరందరూ. మొత్తంగా కాకినాడ సభలో ఆగ్రహంతో ఊగిపోయిన తన ఆవేశానికి కారణం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. పాచిపోయిన 2 లడ్డూలు అని పోల్చడానికి కారణం ఉందని, అయితే అవసరమైనప్పుడు అది బయట పెడతానని చెప్పారు.